ఓం శాంతి. ఐటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ శరీరం అనేది పంచతత్వాలతో తయారైనటువంటి ఒక విచిత్రమైనటువంటిది అని కూడా అనవచ్చు. మన శరీరంలో ఎన్నో రకాల ఆర్గన్స్ ఉంటాయి. శరీర నిర్మాణం గురించి అందరికీ కూడా పరిచయం ఉంది, తెలిసిన విషయమే. మన శరీర నిర్మాణము అది ఎలా ఉన్నా కూడా శరీర నిర్మాణం చూడండి, కొందరు మంచి హైట్లో ఉంటారు, కొందరు తక్కువ హైట్లో ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు ఇండియన్స్ ఒక రకం ఉంటారు, ఫారెనర్స్ బ్రిటిష్ ఒక రకంగా ఉంటారు, సౌత్ ఆఫ్రికన్స్ ఇంకొక రకంగా ఉంటారు. మీకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక రకాలుగా ఉన్నటువంటి మనుషుల్ని మీ అనుభవంలో చూసుండవచ్చు. ఎన్నో రకాల వ్యక్తుల్ని మీరు చూసుండవచ్చు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన శరీర నిర్మాణం ఎలా ఉన్నా శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆత్మ, అందరి శరీరాలు ఉండేటువంటి ఆత్మ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఆత్మ యొక్క సైజ్ పెద్దగా చిన్నగా అనేది ఉండదు. అందరి శరీరాన్ని నడిపిస్తున్న మన యొక్క ఆత్మ మాత్రం సమానంగా ఉంటుంది, అదే విధంగా ఉంటుంది. సేమ్ మన శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాత నుండి శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలో వెళ్ళేంత వరకు మన యొక్క ఆత్మ సైజు మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. ఆ ఆత్మ సైజు మారకుండా అలాగే ఉంటుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే, స్వయంపై స్వయం రాజ్యాధికారాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా మనపై మనం కింగ్ అవ్వాలి, ఒక రాజాగా అవ్వాలి. ఒక రాజా, ఒక కింగ్ అనగా ఆ కింగ్లో ఉండేటువంటి ఫస్ట్ పవర్, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్, ఈ రెండు మనలో పెరగాలి అంటే ప్రతి ఒక్కరిని సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ఆత్మ, పరమాత్ముడి యొక్క సంతానము, ఒక గొప్ప సేవాధారిని, ఒక గొప్ప సేవ చేయడానికి పరమాత్మ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. వారు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే నేను జీవితంలో గొప్ప ఫలితాన్ని చూడగలుగుతాను, అనుభవం చేయగలుగుతాను. కాబట్టి మీరు మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండడమే స్వరాజ్య అధికారిగా అవ్వడము. ఎప్పుడైతే మనం స్వరాజ్య అధికారిగా అవుతామో, ఒక సేవాధారిగా అనుభవం చేస్తామో, అప్పుడు మనలో కంట్రోలింగ్ అండ్ రూలింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక గొప్ప సేవాధారి ఆత్మలో అలాంటి పవర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుంది. రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ అనేది మనలో కలిగి ఉన్నప్పుడే స్వయంపై స్వయం రాజ్యం చేయగలుగుతూ ఉంటాము. ఒకవేళ భ్రష్ట కర్మలు ఎవరితోనైనా జరిగిపోయాయనుకోండి, లేదా జరుగుతున్నాయనుకోండి, ప్రాక్టికల్ స్వరూపం ఏమవుతుంది అంటే, వారి భ్రష్ట కర్మలే అది దృష్టి ద్వారా కానివ్వండి, మాటల ద్వారా కానివ్వండి, వ్యవహారం వలన కానివ్వండి, అది ఆల్రెడీ జరిగిపోయాయనుకోండి, వారిపైన వారికి కంట్రోలింగ్ పవర్ అనేది లేకుండా పోతుంది.
మన ఇండియా హిస్టరీలో ఎంతోమంది రాజులను చూసాం. ఎప్పుడైతే వారి ఆలోచనలో నెగిటివ్ వచ్చేసిందో, పాపం కర్మలు చేయడానికి ఆకర్షణలో పడాలి, చెయ్యాలి, బ్యాడ్గా ఆలోచించే పద్ధతిని వారు ఎంచుకున్నారు. ఒకవేళ మీ యొక్క కర్మేంద్రియాలలో ఏ కర్మేంద్రియమైనా భ్రష్ట కర్మలు చేసింది, భ్రష్టమైన ఆలోచనల ద్వారా ఇతరులపైన దుఃఖం అశాంతిని పెంచుకుంది అనుకోండి, అప్పుడు కర్మేంద్రియాలు అనేటువంటి మన ప్రజలే రాజా అయినటువంటి మన ఆత్మను దుఃఖము అశాంతి అనేటువంటి ఆ యొక్క బంధనాలలో బంధించేస్తుంది. ఒక్కసారి మనం బంధింపబడ్డామనుకోండి, అప్పుడు మన యొక్క వాల్యూ, మన యొక్క పవర్ తగ్గిపోతుంది. ఈ పంచ కర్మేంద్రియాలనేటువంటి ఈ యొక్క కర్మేంద్రియాలపై మనం సంపూర్ణమైనటువంటి విజయం పొందాలి. అలా మనం విజయం పొందడమే స్వయ రాజ్య అధికారిగా తయారు కావడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం. ఎప్పుడైతే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందో, స్వరాజ్య అధికారిగా తయారయ్యామో, అప్పుడే విశ్వరాజ్య అధికారిగా మనం తయారు కావచ్చు. ఈ విశ్వం అనేది చాలా పెద్దది, చాలా గొప్పది. ఇంత పెద్ద విశ్వంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. ఎన్నో రకాల వ్యక్తులతో మనం ఉంటూ కూడా మనము స్వయము రాజ్యాధికారిగా, ఒక కింగ్గా కనపడాలి అంటే మన కర్మేంద్రియాలనేది మన కంట్రోల్లో, మన ఆధీనంలో తీసుకురావడం అనేది చాలా అవసరము. ఏ వ్యక్తిని మనం చూసినా మన దృష్టిలో చెడు అనేది రావద్దు అంటే కొన్ని పద్ధతుల్ని మనమే అలవాటు చేసుకోవాలి. ఏ వ్యక్తుల ద్వారా మీ మైండ్లో అశాంతి పెరిగిందో, దుఃఖం పెరిగిందో, వారి నుండి మీరు యుక్తియుక్తంగా దూరం అవ్వడానికి ముందు స్టార్ట్ చేయండి. స్వయం పైన స్వయం రాజ్యం చేయగలిగేటువంటి స్వరాజ్య అధికారి మనం అవుతాం. ఏ వ్యక్తి అయితే స్వరాజ్యాధికారి అవుతారో వారు మాత్రమే విశ్వరాజ్య అధికారాన్ని పొందగలుగుతారు. మీ మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అశాంతి, దుఃఖం అనేది కంప్లీట్గా దూరమైంది. అలాంటి మనసుతో, అలాంటి గొప్ప లైఫ్ స్టైల్తో మీరు విశ్వంలో ఎక్కడున్నా అదే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కొందరు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో, చాలా దూరం వెళ్ళిపోతుంటారు. దూరం వెళ్ళిపోయి వారు ఏమనుకుంటారంటే, మొత్తం ఈ ఇండియా వదిలేసి దూరం వెళ్ళిపోతే అక్కడైనా కనీసం నేను శాంతిగా, హాయిగా ఉండగలుగుతాను ఏమో. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగేటువంటి కంట్రోలింగ్ పవర్ని తయారు చేసుకోకపోతే, మీరు కంట్రీ మారినా, ఊరు మారినా, ఏది మారినా మీరు శాంతిగా ఉండలేకపోతూ ఉంటారు. నేను శాంతిగా ఉంటూ ఇతరులను కూడా శాంతివంతులుగా, శాంతియుక్తంగా తయారు మనం చెయ్యాలి అంటే మనపైన మనం రాజ్యం చేసుకోగలిగేటువంటి రాజ్యాధికారి అవ్వాలి. మన యొక్క కళ్ళకు కానివ్వండి, చేతులకు కానివ్వండి, చెవులకు కానివ్వండి, పంచ కర్మేంద్రియాలకు ఆత్మ అనేటువంటి మన కింగ్, మనసు అనేటువంటి మంత్రి గుడ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్ అవ్వాలి. అప్పుడే మనం నెగిటివ్ పాజిటివ్ మధ్య అవుతున్నటువంటి, వస్తున్నటువంటి సంకల్పాలపైన సంపూర్ణంగా విజయం పొందగలుగుతాము. సంకల్పాలపైన సంపూర్ణంగా విజయం పొందాలి అంటే
మన యొక్క లైఫ్ స్టైల్ని ఈ విధంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వరాజ్యాధికారి అయి విశ్వరాజ్య అధికారిగా మారగలుగుతాము. ఆ విధమైనటువంటి అధికారి ఆత్మ వారి కర్మేంద్రియాలపైన, విషయ వికారాలపైన సంపూర్ణ విజయాన్ని సాధిస్తూ పూర్తి విశ్వరాజ్య అధికారిగా వారు మారగలుగుతారు. ఈ పూర్తి విశ్వంలో ఎక్కడున్నా నేను శాంతిగా ఉండగలగాలి అంటే సెల్ఫ్గా మన పైన మనకి అటెన్షన్ అనేది చాలా అవసరము. ముఖ్యంగా మన కర్మేంద్రియాలతో చేస్తున్నటువంటి ప్రతి కర్మ పైన కూడా అటెన్షన్ అనేది ఉండాలి. కొందరిలో ఒక నేచర్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి, వారు ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్క నా ఆధీనంలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇతరులను మన కంట్రోల్లో తీసుకొని రావాలి, మన ఆధీనంలో తీసుకురావాలి. అప్పుడు మనం భావిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం చేయాల్సినటువంటి అభ్యాసం ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏం కావాలి, మరి ఏం కోరుకుంటున్నారు మీ నుండి అది తెలుసుకోండి. ముందు ఎవరికైనా చాలా దాహం అవుతుంది అనుకోండి, దాహం అయ్యే వ్యక్తికి మనం మంచినీళ్ళు ఇస్తేనే వారు మన ప్రేమకి, మన కంట్రోలింగ్కి, మన కంట్రోల్లోకి వస్తారు. ఎదుటి ఆత్మకు ప్రేమ కావాలన్నప్పుడు మీరు వారికి ప్రేమ పంచండి. మంచి శక్తి కావాలన్నప్పుడు వారికి మీరు శక్తిని పంచండి. ఇది ఎదుటి వారిని మన కంట్రోల్లో, అంటే మంచి ప్రేమతో సాత్వికమైన కంట్రోల్ చేస్తూ వారిని మన ఆధీనంలో తీసుకురాగలుగుతాం. కానీ పొరపాటున కూడా ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి వీక్నెస్తో మనం ఆడుకోవద్దు. ఏ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి వీక్నెస్తో ఆడుకుంటారో, బలవంతంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావాలనుకుంటారో, వారు తొందరగా మీ నుండి తప్పుకుంటారు, దూరం అవుతారు. ఒక మంచి ఆత్మిక ప్రేమ ద్వారానే ఎదుటి వ్యక్తిని కానివ్వండి, కర్మేంద్రియాల ద్వారా కంట్రోల్ చెయ్యగలుగుతాము, పెట్టుకోగలుగుతాము. అలా పెట్టుకోగలిగేటువంటి వారిని స్వరాజ్య అధికారి అని అంటారు. ఏ వ్యక్తి అయితే స్వరాజ్య అధికారి అవుతారో వారే సరి అయిన పద్ధతిలో విశ్వ రాజ్య అధికారి అవుతారు. పూర్తి విశ్వాన్ని సహజమైన రీతిలో వాళ్ళ ఆధీనంలో తీసుకువచ్చి ఆ వ్యక్తి నుండి కూడా సహాయము, స్నేహము, సహయోగమును పొందగలుగుతారు. ఈ విధంగా స్వరాజ్యాధికారి అయి విశ్వరాజ్య అధికారులుగా మనం తయారు కావచ్చు. ఒక మంచి పాజిటివ్ వేలో ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్కరిని కూడా మంచి ప్రేమ భావనతో మన ఆధీనంలో తీసుకురావాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. మా హెడ్ ఆఫ్ ద బ్రహ్మకుమారి దాది ప్రకాష్ మణిజీ ఉండేవారండి. ఆ దాది నుండి మేమంతా నేర్చుకుంది. ఎంతోమంది బ్రహ్మకుమారి సిస్టర్స్ వారి జీవితాన్ని భగవంతుని సేవలో వారు సమర్పణ చేసుకున్నారు. కేవలం ఆ దాదీజీలో ఉండేటువంటి ఒక సింపుల్సిటీ, ప్రేమ భావన, సమర్పణ భావన, ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టిలో చూసేటువంటి ఒక మంచి భావన, ప్రతి ఒక్కరిని ప్రేమ భావనతో, సమాన భావనతో చూసేటువంటి తన యొక్క భావన ద్వారానే, ఆలోచన తీరు ద్వారానే ఎంతోమంది సిస్టర్స్ ఈశ్వరుడి యొక్క సేవలో సమర్పితులయ్యారు. వారి యొక్క జీవితాన్ని భగవంతుని కోసం అంకితం చేశారు. ఈ విధంగా సెల్ఫ్ కంట్రోలింగ్ ద్వారానే, సెల్ఫ్లో పరివర్తన ద్వారానే ఈ పూర్తి విశ్వంలో గొప్ప మార్పును, పరివర్తనను సహజమైన రీతిలో
తీసుకురాగలుగుతాం. ఈ విధంగా స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని కూడా పరివర్తన చేయవచ్చు. స్వరాజ్య అధికారి ద్వారానే విశ్వరాజ్య అధికారిగా మనం అవ్వవచ్చు. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ భగవంతుడితో వేడుకునేది ఒకటే, నాకు కూడా ఈశ్వరుడి యొక్క శక్తి దొరకాలి. స్వయం యొక్క మాట తీరు కానివ్వండి, ఆలోచన తీరు కానివ్వండి, సాత్వికంగా మనం మార్చుకోవాలి. సాత్వికమైనటువంటి వ్యక్తులు, వారిని మనం గొప్ప వ్యక్తులుగా పిలుస్తాము, పిలువబడుతుంది. సతో ప్రధానము, తమో ప్రధానము, రజో ప్రధానము, ఇన్ని రకాల కర్మలు చేసేవారు, ఆలోచనలో ఉండేటువంటి భక్తులు ప్రతి చోట ఉంటారు. సతో ప్రధానం అనగా సాత్వికంగా ఉంటారు, హైయెస్ట్ స్టేజ్లో వారు ఉంటారు. అలాంటి వ్యక్తులు నిత్యం వారి యొక్క మంచి కర్మల ద్వారా అలాంటి గొప్ప కర్మలు చేస్తూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను పెంచుతారు. ప్రతి ఒక్కరిలో అలాంటి ఆధ్యాత్మికతను పెంచుతూ గొప్ప వ్యక్తులుగా వారు ఉంటారన్నమాట. అలా సత్వ ప్రధానంగా ఉన్నాము అంటేనే దాని యొక్క అర్థము మనం మన పైన అధికారాన్ని నడిపించేటువంటి స్వరాజ్య అధికారిగా తయారయ్యామని అర్థం. కర్మేంద్రియాలులో మొదటి కర్మేంద్రియం, అతి చంచలంగా మన యొక్క మైండ్ను మార్చే కర్మేంద్రియం ముందుగా మన యొక్క కళ్ళు. కొందరు అంటారు చూడండి, నేను కళ్ళతో చూశాను కాబట్టి మర్చిపోలేకపోతున్నాను. మన యొక్క కళ్ళు మన యొక్క కంట్రోల్లో ఉండాలి అంటే వ్యర్థం వైపు, వ్యర్థం చూడడానికి, తెలుసుకోవడానికి మనం ఇష్టపడకూడదు. అప్పుడు మన కర్మేంద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మన మనసు కూడా చంచలం కాకుండా స్వరాజ్య అధికారిగా ఈజీగా మనం తయారవుతాం. ఈ విధంగా స్వయం పైన రాజ్యం చేస్తూ పూర్తి విశ్వం పైన పాజిటివ్ పద్ధతిగా ఆధ్యాత్మిక పరంగా మనం మార్చుకునేటువంటి విధానము. మన పైన మనం కంట్రోల్ అనగా ముందు మన కర్మేంద్రియాలపైన మనం రాజ్యం చేయగలిగే వారిగా తయారు కావాలి. అలా తయారైపోయినప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప చేంజెస్ మనం చూస్తాము, తయారు చేసుకుంటాము. ప్రతి ఒక్కరి నోటి నుండి మన పట్ల ఒక గొప్ప గుణగానం మాత్రమే అవుతూ ఉంటుంది. అలా గుణవంతులుగా తయారైనటువంటి వ్యక్తిగా మనం తయారైనప్పుడే ఈ పూర్తి విశ్వాన్ని మనం పాజిటివ్గా చూడగలుగుతాము, తయారు చేయగలుగుతూ ఉంటాము. ఈ విధంగా పూర్తి విశ్వరాజ్య అధికారులుగా మనం తయారు కాగలుగుతాం. స్వరాజ్య అధికారిలో సెల్ఫ్గా మనల్ని మనం కంట్రోల్ ఎలా చేసుకోవాలి, కర్మేంద్రియాలతో ఎలాంటి భ్రష్ట కర్మలు చేయకుండా ఉండాలి అనే విషయంలో ఎన్నో విషయాల్ని మనం తెలుసుకున్నాము. దాంతోపాటు ఎన్నో రంగాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఆధ్యాత్మిక రంగం ఉంది, రాజకీయ రంగం ఉంది, లేదా ఒక గృహస్థ రంగం, బిజినెస్ ఫీల్డ్ కూడా ఉంది. ఎలాంటి ఫీల్డ్లో మీరున్నారు, ఎలాంటి ఫీల్డ్లో మీరు ఉన్నప్పటికీ మీ తోటి వారిలో మీరు సమాన భావంతో, ప్రేమ భావముతో మనం వారిని ఎలా మార్చగలగాలి. అలాంటి సమాన భావంతో మీరు చూస్తూ అలా మార్చగలిగినప్పుడే ప్రతి ఒక్క ఆత్మ నుండి మనం సహజమైన రీతిలో మనం ఉండేటువంటి సేవా క్షేత్రంలో ఈ యొక్క ఫీల్డ్ ద్వారా మనం చాలా సహజంగా ముందడుగు వేయగలుగుతాము. ఎప్పుడైతే సహజంగా మనం ముందడుగు వేయగలుగుతామో అప్పుడే ప్రతి ఒక్కరి ద్వారా ఆశీర్వాదాలు మాత్రమే తీసుకోగలుగుతాము, పొందగలుగుతాము. అలా తీసుకోగలిగినప్పుడే, పొందగలిగినప్పుడే మనం గొప్ప వ్యక్తులుగా తయారవుతాము, శ్రేష్ఠ కర్మల్ని మాత్రమే చేయగలుగుతాము.
కొన్ని ఫీల్డ్లు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో చిన్న చూపుతో చూస్తూ వాళ్ళని తొక్కేయాలి, వారిని కూడా శక్తిహీనులుగా చేయాలి, సంతోషాన్ని దూరం చేయాలి అనేటువంటి అతి తప్పు సంకల్పాలు, తప్పుడు ఈర్ష్య ద్వారా ఎదుటి వారి యొక్క సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేయాలనేటువంటి భ్రష్టమైనటువంటి ఆలోచనల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఆలోచనలు, అలాంటి భ్రష్ట కర్మల ద్వారా ఇతరుల యొక్క జీవితంలో సంతోషాన్ని దూరం చేయాలనేటువంటి ఒక తప్పు సంకల్పాలతో మనం దూరంగా ఉండాలి. అప్పుడే ముందు మనకు కావలసినటువంటి సంపూర్ణ శాంతి అనేది సంపాదించుకోగలుగుతాము. ఎదుటి వ్యక్తి యొక్క శాంతిని, సుఖమును శాశ్వతంగా దూరం చేసేయాలనేటువంటి తప్పు సంకల్పాలతో మనం నిండుగా దూరంగా ఉండాలి, సుఖంగా ఉండాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే శ్రేష్ఠ కర్మలను చేస్తూ ప్రతి ఒక్క ఆత్మను భగవంతునికి సమీపంలో తీసుకురాగలుగుతుంది. నిత్యం పరమాత్మ చింతనలో ఉండండి. యోగ సాధనలో మీ యొక్క సమయాన్ని కేటాయించండి. మంచి పద్ధతుల్లో మీరు ఉంటూ సాత్వికమైనటువంటి గుణవంతులుగా మీరు మారండి. అప్పుడే మీరున్న మీ ఫీల్డ్లో మీరు సంపూర్ణంగా శాంతిని పొందగలుగుతారు, సంపూర్ణంగా గౌరవాన్ని మీరు పొందగలుగుతారు. ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శాంతి, సంపూర్ణ శక్తిని పొందుతుందో ఆ వ్యక్తి మాత్రమే వారి యొక్క ఫీల్డ్లో వారికి కావలసినటువంటి శాంతిని సంపాదించుకోగలుగుతారు. అలా సుఖము, శాంతి, సంతోషాన్ని సంపూర్ణంగా సంపాదించుకొని వారిలో ఉండేటువంటి మంచి గుణాన్ని ఒక పుణ్యకార్యం, సేవా కార్యంలో పెట్టడానికి అవకాశాన్ని మీరు కలిగించండి. కలిగించినప్పుడే వారి ద్వారా మీరు పొందేటువంటి రిటర్న్ మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అప్పుడు ఈజీగా మన కంట్రోల్లో వారు వచ్చేస్తారు. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అనగా స్వరాజ్యాధికారం ద్వారానే విశ్వరాజ్యాధికారిగా మనం తయారయ్యేటువంటి విధానాలు ఇవన్నీ అండి. కాబట్టి మీరు ఒక గృహస్థి కానివ్వండి, ఒక గృహస్థిలో ఉండేటువంటి ఎవరైతే హెడ్ మెంబర్స్ ఉంటారో వారికి కూడా వారి యొక్క టాలెంట్ని వారి పరివారం వారిపైన చూపించడంలో, పెంచుకోవడంలో అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీరున్న క్షేత్రంలో మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇలాంటి కర్మలు మనం చేసినప్పుడే, అలాంటి వ్యవహారంలో మనం ఉన్నప్పుడే స్వయం పైన రాజ్యం చేస్తూ విశ్వం పైన రాజ్యాన్ని సహజమైన రీతిలో మనం చేయగలుగుతాము. ఈ విధంగా స్వరాజ్యాధికారి అయి విశ్వరాజ్యాధికారి ఎలా అవ్వగలుగుతాము అనేటువంటి అంశం గురించి ఎన్నో విషయాలను మనము ఈరోజు చర్చించుకున్నాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.